హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎస్టర్డే అనగా గురువారం డిసెంబర్ 26, 2024 మరణించిన సంగతి తెలిసిందే. మన ఛానల్ తరపు నుంచి గ్రేట్ లీడర్కి సంతాపం తెలియజేస్తున్నాము. మరి భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు డిసెంబర్ 26, 2024 ఆసుపత్రిలో చేరిన 1 అవర్కే మరణించారండి. సో ఈయన 92 ఏళ్ళ వయసు అనగా 1932లో జన్మించారు, 2024లో మరణించారు 92 ఏళ్ళ వయసులో. సో అస్వస్థతతో ఆయన మరణించడం జరిగింది. మరి మన్మోహన్ సింగ్ గారు మన భారత ప్రధానిగా ఎనలేని సేవలు చేశారు. మరి ఆయన తెచ్చినటువంటి కీలకమైన చట్టాలు, మన్మోహన్ సింగ్ గారు చేసిన కీలక చట్టాలు ఏవి, ఆయనకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఈయనకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో మన్మోహన్ సింగ్ గారు 1987లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. కీలకమైన చట్టాలకు వెళ్లే ముందు జస్ట్ ఒక 2-3 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. సో ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే 1987లో వచ్చింది. అలానే ప్రధానమంత్రిగా ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగారంటే 2004 నుంచి 2014 వరకు కొనసాగారు. 10 సంవత్సరాలుగా 2 పర్యాయాలు ఈయన ప్రధానమంత్రిగా కొనసాగారు. ఈయన లోక్సభ సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా సో రాజ్యసభ నుంచి సభ్యుడిగా ఉండి ప్రధానిగా కొనసాగినటువంటి వ్యక్తి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అలానే ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్ని సంవత్సరాలు అంటే 33 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు ఈయన. మరి ఈయన ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. మరి ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారంటే పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఈయన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. సో ఏ సంవత్సరంలో అంటే 1991లో ఈయన ఆర్థిక మంత్రిగా, పివి నరసింహారావు గారు 1991లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ గారికి ఆర్థిక మంత్రి అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మన్మోహన్ సింగ్ గారికి తెలిసినటువంటి మన్మోహన్ సింగ్ గారి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. దాంతోపాటుగా ఆయన చేసినటువంటి కీలక చట్టాల గురించి కూడా చూద్దామండి. సో మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. సో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు కానీ, సమాచార హక్కు చట్టాలు కానీ, జాతీయ ఉపాధి హామీ పథకము, అమెరికాతో అణు ఒప్పందము, చంద్రయాన్, మంగళయాన్ విద్యా హక్కు చట్టము, ఆహార భద్రతా చట్టము, ఆధార్ కార్డులు, సో ఇటువంటివన్నీ కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలో చేసినటువంటివి. మరి వీటి గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాము. సో మన్మోహన్ సింగ్ గారు తెచ్చినటువంటి కీలక చట్టం అంటే 2004 నుంచి 2014 వరకు రూపొందించినటువంటి కీలక చట్టాల్లో మొదటిది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అండి, MGNREG అంటారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో చేశారు. సో ఏంటంటే ఇది 18 ఏళ్ళు పైబడినటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవన భద్రత కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది, MGNREGA యాక్ట్ 2005ని. మరి ప్రతి ఆర్థిక సంవత్సరంలో రోజువారీ కూలీతో కూడినటువంటి 100 రోజుల పని దినాలను ఖచ్చితంగా కల్పించడము ఈ పథకం యొక్క ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం అయితే 150 రోజులు ఉన్నాయి. సో కానీ స్టార్ట్ చేసినప్పుడు సో 100 రోజుల పని దినాలను మినిమం 100 డేస్ అండి, మినిమం 100 డేస్ పని దినాలను కల్పించడం అనేది ఈ చట్టం ఉద్దేశం. అది కూడా ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా రోజువారీ కూలీతో కూడినటువంటి పని దినాలను, ఇన్ని 100 రోజులు. అలానే 2005 ఆగస్టులో పార్లమెంట్ ఆమోదించినటువంటి ఈ చట్టము ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2006 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేసారి అమల్లోకి రాలేదు. సో దశల వారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది 2006 ఫిబ్రవరి నుంచి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఆమోదించినది 2005 ఆగస్టులో ఆమోదించింది పార్లమెంటు. ఇది అమల్లోకి వచ్చినది 2006 ఫిబ్రవరి నుంచి. ఇది కూడా దశల వారీగా
దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ చట్టము గృహహింస నిరోధక చట్టం 2005. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తం 7 చట్టాలు, కీలక చట్టాలు ఉన్నాయండి. ఆ 7 చట్టాలను కూడా చూద్దాం. రెండవది గృహహింస నిరోధక చట్టం 2005. సో మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కుటుంబాల్లోని మహిళలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు చేసినటువంటి చట్టమే ఈ గృహహింస నిరోధక చట్టం 2005. మరి ఈ చట్టం యొక్క లక్ష్యం ఏమిటి అంటే అత్తారింట్లో వేధింపులు, భౌతిక దాడులను నివారించడమే ఈ గృహహింస నిరోధక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2005 సెప్టెంబర్ 13న పార్లమెంటు ఈ యొక్క చట్టాన్ని చేసింది. మరి అమలులోకి వచ్చినది ఎప్పుడు అంటే 2006 అక్టోబర్ 26 నుంచి దేశంలో ఇది అమల్లోకి వచ్చింది, గృహహింస నిరోధక చట్టం. మరి నెక్స్ట్ చట్టం స్పెషల్ ఎకానమిక్ జోన్స్ చట్టం 2005. సెజ్లు అండి, SEZs. సెజ్ అంటంగా, సెజ్ అంటే స్పెషల్ ఎకానమిక్ జోన్ యొక్క అబ్రివేషన్ కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. సో మరి ఇది ఎప్పుడు తీసుకొని ఇచ్చారంటే 2005లో తీసుకొని ఇచ్చారు. మరి ఏంటి ఈ చట్టం, ఎందుకోసం ఈ చట్టాన్ని రూపొందించారంటే పరిశ్రమలకు అవసరమైనటువంటి మౌలిక వసతుల కల్పన, సింగిల్ విండో పద్ధతిలో అనుమతులతో పాటు ఎగుమతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది అంటే దీన్ని ఆమోదం తెలిపింది మాత్రం 2005 మేలో పార్లమెంటు ఆమోదం తెలిపింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారంటే 2006 ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి రావడం జరిగింది. మన నెక్స్ట్ చట్టం సమాచార హక్కు చట్టం 2005. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అండి. దీనిపైన కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. మరి ఈ చట్టాన్ని దేనికోసం రూపొందించారు అంటే ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. మరి ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ అధికారుల నుంచి వివిధ రకాల సమాచారాన్ని దేశ పౌరులంతా చట్టబద్ధంగా పొందేందుకు వీలు కల్పించడమే ఈ చట్టం యొక్క ఉద్దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీద క్వశ్చన్లు కూడా అడిగారండి. సో ఏ చట్టం అంటే సమాచార హక్కు చట్టం. దేనికి సంబంధించింది అంటే ఆ రెండో పాయింట్ పైన ప్రభుత్వ అధికారుల నుంచి వివిధ రకాల సమాచారాన్ని దేశ పౌరులంతా చట్టబద్ధంగా పొందేందుకు వీలు కల్పించిన చట్టం ఏది అని అడిగారు. సో అదేదంటే సమాచార హక్కు చట్టం 2005. మరి దీన్ని ఎప్పుడు ఆమోదించారు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2005 జూన్ 15వ తేదీన పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించింది. అంటే చట్టాలుగా ఆమోదించినది 2005 జూన్ 15న. తర్వాత దీన్ని అమల్లోకి వచ్చినది 120 రోజుల తర్వాత అమల్లోకి వచ్చిందని అంటే 2005 అక్టోబర్ 12న దీన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది సమాచార హక్కు చట్టాన్ని. మరి 5వ చట్టం జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం 2008. 26/11 ఈ డేట్ గుర్తు రాగానే ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసిపోతుంది. ముంబై ఉగ్రదాడులు జరిగినటువంటి డేట్ నవంబర్ 26. సో ఈ 26/11 ముంబైలో ఉగ్రదాడులు చేసిన తర్వాత దేశంలో కౌంటర్ టెర్రరిజం చర్యల్లో భాగంగానే ఈ జాతీయ దర్యాప్తు సంస్థ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఈ చట్టం కింద ఏం చేస్తారంటే భారతదేశంలో ఎక్కడైనా కూడా ఉగ్రదాడులకు సంబంధించినటువంటి సమగ్ర దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థను నెలకొల్పారండి, NSAI. సో మరి దీన్ని ఎప్పుడు ఆమోదం లభించిందంటే 2008 డిసెంబర్ 31న ఈ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించారు. మరి నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి విద్యా హక్కు చట్టం 2009. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ చట్టం దేనికోసం చేశారంటే దేశంలో పిల్లలందరికీ చదువుని ప్రాథమిక హక్కు కల్పిస్తూ ఈ చట్టాన్ని చేయడం జరిగిందండి. ప్రాథమిక హక్కుగా చదువును దేశంలో పిల్లలందరికీ కల్పించడానికి చేసినటువంటి చట్టమే ఈ విద్యా హక్కు చట్టం 2009. మరి ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించడం అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీనికి ఎప్పుడు ఆమోద ముద్ర వేశారంటే 2009 ఆగస్టు 9వ తేదీన పార్లమెంటు
ఆమోదించింది. మరి దీన్ని అమల్లోకి తీసుకొని వచ్చినది మాత్రం 2010 ఏప్రిల్ 1 నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు. మరి 7వ చట్టము భూసేకరణ చట్టం 2013. మరి ఈ చట్టం దేనికి ఉద్దేశించింది అంటే ప్రభుత్వాలు చేపట్టే భూసేకరణ పరిమితంగా ఉండేలా చూడడంతో పాటు నిర్వాసితులకు తగిన పరిహారము పునరావాస కోసం ఉద్దేశించినటువంటి చట్టమే ఈ యొక్క భూసేకరణ చట్టం 2013. మరి దీనికి ఆమోద ముద్ర వేసినది ఎప్పుడు అంటే 2013 సెప్టెంబర్ 4న పార్లమెంట్ దీనికి ఆమోద ముద్ర వేసింది భూసేకరణ చట్టం 2013కి. మరి దీన్ని అమల్లోకి వచ్చినది మాత్రం 2014 జనవరి 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు భూసేకరణ చట్టాన్ని. మరి ఈయన తీసుకున్న కీలక నిర్ణయాలు ఏవేవి అనేది చూద్దాం. ఇందాక చట్టాలను చూసాము, ఆ 7 చట్టాలు. ఈయన తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాల్లో భాగంగా రైతు రుణమాఫీ అండి. 2008లో 60,000 కోట్ల రైతుల రుణమాఫీ అమలు చేశారు. 60,000 కోట్ల రైతుల రుణమాఫీ 2008లో అనేది ఒక పెద్ద విషయం అండి. ఇది కూడా కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఆధార్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టడం 2010 సెప్టెంబర్ 29న జరిగింది. అది ఎప్పుడు ఆధార్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారంటే 2010 డిసెంబర్ 29న. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వేగంగా ఆర్థిక సహాయం అందించేందుకు డీబీటీ పథకాన్ని అమలు చేశారండి. ఎప్పటి నుంచి అంటే 2013 జనవరి 1న డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అండి. దాన్నే ప్రత్యక్ష నగదు బదిలీ అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే ఖాతాదారులకు పథకాల లబ్ధిదారులకు డైరెక్ట్గా వారి యొక్క ఖాతాలో ఆ అమౌంట్ని జమ చేయడం. ఈ చట్టాలపైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారండి. ద గ్రేట్ లీడర్. ఈయనకి చాలా రకాల పేర్లు ఉన్నాయి. మరి ఈయనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి మన ఛానల్లో. ఇంపార్టెంట్ బిట్స్ MCQs రూపంలో. వాటిని కూడా మీరు నెక్స్ట్ వీడియోస్లో పొందాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. అలానే సజెషన్స్లో కూడా వస్తుంటాయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.